హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈజీ రెసిపీతో వంకాయలను తీసుకొని మనం ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేనైతే ఇట్లా పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపడా కొన్ని తీసుకొని చిన్న రోట్లో నేను ఇలా దంచుకున్నాను. టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇలా మరీ మెత్తగా కాకుండా రోట్లో చిన్నగా దంచి పక్కన పెట్టేసి టమాటాలు ఒక 2 టమాటాలు పచ్చిమిర్చి ఇలా నార్మల్గా దంచి పక్కన పెట్టి ప్యాన్ పెట్టుకొని మనం అందులో సరిపడా ఆయిల్ వేసేసుకొని చూడండి, నేనైతే 3 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ పోసాను. సో తర్వాత కొంచెం జీలకర్ర వేసి కొంచెం జీలకర్ర రెడ్ కలర్ వచ్చినాక తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఉప్పు వాటర్లో సాల్ట్ వాటర్లో కడిగి పెట్టినాం కదా వంకాయలని, సో అవి తీసి ఆయిల్లో వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కలిపి పెట్టేసేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా మంచిగా వంకాయలు కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో వేసేసిన తర్వాత కలిపి మూత పెట్టి మళ్ళీ దగ్గరికి అయ్యే వరకు, అంటే కొంచెం టమాటాలు ఉడికేంత వరకు మనము సిమ్లో పెట్టేసి మూత తీసి చూడాలన్నమాట. అట్లా కొద్దిసేపు తర్వాత ఇక టమాటాలు కూడా ఉడికిపోయినాయి కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అల్లం పేస్ట్ నేనైతే పసుపు వేసాను. వేసేసి కలిపి అట్లనే పచ్చిమిరపకాయలు కూడా మనం దంచి పక్కన పెట్టినాం కదా అది కూడా వేసేసుకోవాలి. తర్వాత కలపాలి. కలిపి 2 మినిట్స్ అలా పక్కన పెట్టి కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా నేనైతే సాల్ట్ కూడా వేసాను. సో అలా 2 మినిట్స్ 5 మినిట్స్ వరకు నేను గ్యాస్ సిమ్లోనే పెట్టాను. సో ఇట్లా ఉడుకుతుంది కదా, మంచిగా అట్లా ఉడికేంత వరకు చూడాలి. టేస్ట్ అయితే ఇట్లా చేస్తే బాగుంటుంది. నేనైతే ఈ అన్నం పెట్టేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్స్.